నమస్తే, వెల్కమ్ టు NXTG న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఉదయం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం ఆ తర్వాత సింగ్నగర్ ప్రాంతానికి వెళ్లారు. బోటులో వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టరేట్కు వచ్చి మరొకమారు సమీక్ష నిర్వహించి చేపట్టవలసిన చర్యలపై అధికారులకి ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత మరొకసారి కృష్ణలంక, జకంపూడి తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరపున చేపట్టిన పునరావాస కార్యక్రమాలు, ఆహార పంపిణీపై ఆరా తీశారు. ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ కానీ అవన్నీ వెళ్తున్నాయి. ఇంకా మమ్మరం చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది, అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం. చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కొంతమంది ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలి. ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అప్పీల్ చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు. సార్, ప్రకాశం గారి 69 గేట్ దగ్గర బోట్లు కొట్టుకురావడం ఏమన్నా కుట్రే ఇవన్నీ ఇప్పుడు నేను అవన్నీ మాట్లాడను. ప్రతి ఒక్కదానికి మనం అవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రస్తుతం నా డ్యూటీ ఎట్టి పరిస్థితుల్లో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం. అదే చేస్తాం. ఇంకా కూడా మనకు ఓవరాల్గా అక్కడే ఉంది. 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది. అది ఎప్పుడు రానంత మాట ఏంటండి, 1 గంట టైం ఇవ్వండి, చేస్తాను. మమ్మల్ని ఇబ్బంది పెట్టి, నన్ను ఒక్కడే ఇబ్బంది పెట్టినా కూడా అందరికి న్యాయం చేస్తాను. విన్నానమ్మా, మీ కష్టాలు అర్థం చేసుకున్నాను. అందరిని ఇంటూనే వచ్చా. ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా, మళ్ళా వస్తాను, నేను చూసుకుని చేస్తాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్లతో ఆహారం సరఫరా చేసేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి వీటి ద్వారా ఆహారం, ఔషధాలు, తాగునీరు వంటివి అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బోట్లు, హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకి ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా ఈ డ్రోన్ల వినియోగంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న 3 డ్రోన్లతో విజయవాడ కలెక్టరేట్ వేదికగా ట్రయల్ రన్ నిర్వహించింది. ఓ మినీ హెలికాప్టర్ గా ఉండే ఈ డ్రోన్ ను ఎంత బరువు మోయగలదు, ఏ ప్రదేశాల వరకు వెళ్లగలదు, మార్గంలో ఎక్కడైనా చెట్లు, స్తంభాలు వంటివి వస్తే ఎలా తప్పించుకొని వెళ్లగలవు తదితర అంశాలని పరిశీలించారు. కృష్ణా కరకట్ట బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా పరిధిలో కరకట్టని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతులు చేస్తున్నామని చెప్పారు. కృష్ణానది వరద దృష్ట్యా తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మొత్తం 12 చోట్ల కరకట్ట బలహీనంగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. దాన్ని కాపాడటంతో పాటు ప్రాణ నష్టం జరగకుండా చూస్తామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ తాజా పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు. వరద అంచనా, బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీరు పంపిణీ, విద్యుత్ సరఫరాపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీటి సరఫరాతో పాటు బాధితుల తరలింపు కొనసాగుతుంది. విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాలైన సింగ్నగర్, రామలింగేశ్వర్ నగర్ తదితర ముంపు ప్రాంతాల నుంచి 15,000కు పైగా నిరాశ్రయుల్ని తరలించారు. భారీ వరద కారణంగా పనిచేయకుండా నిలిచిపోయిన సెల్ టవర్స్, సిగ్నల్స్ ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. విజయవాడలోని 49 ప్రాంతాల్లో 1,39,815 ఇళ్లకి నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఈ సహాయక చర్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకి బాధ్యతలు అప్పగించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని లోకేష్ సమీక్షిస్తున్నారు. డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యని గుర్తిస్తూ ఆదేశాలు ఇస్తున్నారు. కొండ నుంచి కూడా నిన్న ఒక రాయి జారి ఒక తల్లి చనిపోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తరఫున మీ అందరం వెళ్ళి కూడా ఆ కుటుంబానికి ఆదుకునేదానికి 5 లక్షల రూపాయలు చెక్ కూడా ఇస్తాం జరిగింది. మంగళగిరి ప్రజలందరూ తెలుసు, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 450 కిలోమీటర్లు పూడిక తీసాం. గత 5 సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీసాం. దానివల్ల చాలా వరకు వరద తగ్గించగలిగాం.
కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి. ఈ పూడిక తీసేదానికే దాదాపు 50 లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. దీంట్లో 32 కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు, 250 కిలోమీటర్లు మీడియం డ్రైన్లు, 153 కిలోమీటర్లు మైనర్ డ్రైన్లు ఈ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది. ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు 11 ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది. నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము. ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసాం. 8 జేసీబీలు, ఎక్స్కవేటర్, ఆయిల్ ఇంజిన్లు, ఎలక్ట్రికల్ ఇంజిన్లు, అదేవిధంగా పంపులు కూడా పెట్టారు. 7 స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీంలు ఏర్పాటు చేశాం. మీడియా మిత్రులు అందరూ చూసుంటారు. నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ అధికారులు, పోలీసులు, పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు. అందరు కూడా ప్రజలకు సేవ చేశారు. ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారో వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం. 2-3 దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపలనే మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము. కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది. వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు. లోతని ప్రాంతంలో ముందల ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేయమని చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు అసలు పని మాకు మొదలవుతుంది. శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు. మలేరియా, డెంగ్యూ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం. త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ ఆఫ్ మిస్ట్ వేస్తే లావా ఫామ్ అవ్వదు, ఈ డెంగ్యూ మలేరియా రాదు. అధికారులు కూడా నేను చెప్పా. టిట్కో ఇల్లు కూడా మీరు చూస్తే రోడే కొట్టేశాం నీరు వెళ్లేదానికి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి పరిమితులు లేకుండా ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. విజయవాడలో సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం ఇక్కడే ఉంచి పర్యవేక్షిస్తున్నారని అన్నారు. ఒక మంత్రికి 2 డివిజన్ల చొప్పున సమన్వయ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. విజయవాడలో పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ లో మంత్రి లోకేష్ ఉండి సమన్వయం చేస్తున్నారని తెలియజేశారు. వర్షాలు, వరదల్ని వాళ్ళు చూసినటువంటి పరిస్థితి 100 సంవత్సరాల్లో లేక 200 సంవత్సరాల హిస్టరీ అయితే రికార్డెడ్గా ఎక్కడ కూడా కనిపించడం లేదు. 2009లో వచ్చిన దానికన్నా కూడా నిన్న రాత్రికే మనకి ఫ్లడ్ డిశ్చార్జ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. 2009లో అయితే కనీసం ఎర్లీ వార్నింగ్ ఉన్నింది. ఒక 2-3 డేస్ ప్రిపేర్డ్నెస్ ఉన్నింది. తెలంగాణలో నుంచి వచ్చినటువంటి వర్షాలు, స్థానిక వర్షాలు అన్నీ కలిపేటువంటిది పెద్ద ఎత్తున ఫ్లడ్ డిశ్చార్జ్ జరగడం, నగరంలోకి వాటర్ రావడం ఇవన్నీ చూసిన తర్వాత కేవలం ఇవాళ ముఖ్యమంత్రి గారి ముందు జాగ్రత్త చర్యలు, అప్రమత్తత పెద్ద ప్రమాదాల నుంచి మనల్ని కాపాడుతూ ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ముందు చూపే ఇవాళ విజయవాడ నగరాన్ని మనకి కనీసం సపోర్ట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది, కాపాడేటువంటి పరిస్థితి వచ్చింది. లాస్ట్ 5 yearsలో పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడ్డాయి. కాలవల్లో పూడికలు తీయకపోవడం, మార్గాల్ని స్ట్రెంగ్త్ నదిలో కలిసేటువంటి మార్గాలన్నీ మూసుకుపోవడం, మరి గట్లు స్ట్రెంగ్తెన్ చేయకపోవడం, ఈ నిర్లక్ష్యం ఫలితమే ఇవాళ చూస్తూ ఉన్నాం. కలెక్టర్స్కి కానీ ఎవరికి ఎక్స్పెండిచర్ అనేటువంటిది ఎక్కడ కూడా అడ్డంకులు ఉండకూడదు. పరిమితులు అనేటువంటి ఏ రకమైనటువంటి పరిమితులు లేకుండా టోటల్ ప్రజలకు అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతూ ఉంది. చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. మార్గదర్శి వ్యవహారంలో సీఎంగా చంద్రబాబు స్పందించిన తీరుపై ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్గదర్శి కేసు విషయంలో బాధితులకి చంద్రబాబు న్యాయం చేస్తారని అనుకున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ని చంద్రబాబు ప్రభుత్వం విత్డ్రా చేయడం దారుణం. అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడుతామని అనుకున్నారు, అన్నట్లే చేసేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పు ఇది. డిపాజిట్ల విషయంలో ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ ఉండకూడదని స్పష్టంగా నిబంధన ఉంది. అయినా మార్గదర్శి ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ కొనసాగించింది. మార్గదర్శికి సహాయం చేయాలని అనుకున్నా చంద్రబాబు ఇంత బహిరంగంగా చేయకూడదు. చంద్రబాబు చరిత్రలోనే ఇదొక అతిపెద్ద మచ్చగా నిలిచిపోతుంది. అయినా కేసు ఆగే పరిస్థితి లేదు. కేసు కొనసాగుతుంది. ఈ కేసుకి చంద్రబాబు ప్రమేయం గురించి ప్రస్తావించాల్సిన పరిస్థితి వచ్చిందని ఉండవల్లి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి టైంలో మార్గదర్శి వారు డిపాజిట్లు సేకరిస్తున్నారు ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్ పేరుతోటి, అది చట్టవిరుద్ధం అని చెప్పి 793 కోట్లు ఒకసారి, ఎప్పుడు మే 23 అంటే సంవత్సరం 4 మాసాల క్రితం 793 కోట్లు, జూన్ 23లో 242 కోట్లు,
జూలై 23లో 16 కోట్లు వాళ్ళకు ఉన్నటువంటివన్నీ కూడా బ్యాంకుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా అటాచ్ చేశారు. అటాచ్ చేస్తే వాళ్ళు మాకు అన్యాయంగా ఇది అటాచ్ చేశారా, మాది విడుదల చేయండి అని చెప్పి కోర్టులో వేయలే. రామోజీరావు గారు కానీ అప్పుడు రామోజీరావు గారు బతికే ఉన్నారు, మరి కోర్టులో వేయలే. వాళ్ళు అటాచ్ చేస్తే అటాచ్మెంట్లోనే ఉన్నాయి ఈ సంవత్సరం నుంచి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో నేను అనుకున్నాను ఆటోమేటిక్గా వాళ్ళు కోర్టులో వేస్తారు, ఈ గవర్నమెంట్ ఏం మాట్లాడదు, హాస్టైల్ అయిపోతుంది, వాళ్ళు విత్డ్రా చేసి పట్టుకెళ్ళిపోతారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో హైకోర్టు అప్పీల్ని విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది. అంటే ఇంకా మేము అధికారంలో రాగానే నిన్ను కాపాడతాం అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసే లేకుండా చేస్తామని. ఇది ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇది చేశారో, రేపు 11వ తారీఖున నాది వాయిదా వస్తుంది మార్గదర్శి ఫైనాన్షియర్స్ది. ఇప్పటి వరకు 4 వాయిదాలు అయ్యాయి. 4 వాయిదాల్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫున అడ్వకేట్లు వచ్చి మాకేం ఇన్స్ట్రక్షన్స్ లేవంటున్నారు, వాయిదా అడుగుతున్నారు. మొన్న క్లియర్గా చెప్పేశారు జడ్జి గారు, 11వ తారీఖు ఆఖరి వాయిదా, ఆ వాయిదా కరెక్ట్గా రండి అని, ప్రిపేర్ అయ్యి రండి అని. అక్కడ కూడా ఎలాంటిది ఏదో చేయబోతున్నారు నాకు అర్థమవుతుంది. ఆయనకి చరిత్రలో ఇది పెద్ద మచ్చ అవ్వబోతోంది. ఇంత ఓపెన్గా ఎందుకు చేశారో ఆయన నాకు అర్థం అలా, ఎందుకు చేయవలసి వచ్చిందో. జీవో ఇచ్చి డైరెక్ట్గా డబ్బులు రిలీజ్ చేసేయండి అని మీ యొక్క అభిమానాన్ని ప్రకటించుకోవడానికి మీరు చేసినటువంటి పని మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కేసు ఆగదు ఇక్కడ, ఇది గ్యారంటీగా ముందుకెళ్తుంది. నేను కాకపోతే ఎవడోడు పట్టుకుంటాడు, పట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తాడు. ఇప్పుడు మిమ్మల్ని కూడా పార్టీ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఇంత పూర్వం అయితే మార్గదర్శికి వ్యతిరేకంగానే వెళ్ళాలి. నేను వెళ్ళాను మార్గదర్శికి వ్యతిరేకంగా, అక్కడ కేసీఆర్ని పార్టీ చేయలే, నేను మార్గదర్శి వాళ్ళనే పార్టీ చేశాను. కేసీఆర్ని ఇంప్లీట్ చేయమని అడిగాను, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని ఇంప్లీట్ చేయమని అడిగాను. వాళ్ళని కూడా విచారించి వాళ్ళు ఏం చెప్తున్నారో విని తీర్పు ఇవ్వండి అని అడిగాను. నా ప్రేయరు ఈవేళ అలా ఉండదు, మీరిద్దరూ కలిసి తప్పు చేశారని వస్తుంది. ఖచ్చితంగా ఇది తప్పే అని ఆల్రెడీ రిజర్వ్ బ్యాంకు నేను వేసినటువంటి కేసులో ఎఫిడేవిటే వేసింది తెలంగాణ కోర్టులో. రిజర్వ్ బ్యాంకు మొత్తం మీరు ఒక్కసారి రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ చూసినట్టయితే ఫ్యూచర్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఏం చేయొచ్చు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర ప్రజలకి వాతావరణ శాఖ మరొక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో కోస్తా జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. కాగా ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తుఫానుగా బలపడిన అనంతరం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కోస్తా తీరాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విజయవాడ నగరం ఎప్పుడూ లేని విధంగా ముంపునికి గురైందని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వలన రాష్ట్రంతో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, కృష్ణా ఉప నదులకి భారీ ఎత్తున వరద వచ్చే అవకాశం ఉందని ఐఎండీ, సిడబ్ల్యూసీ ముందస్తుగా హెచ్చరించినా కూడా ముంపు నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని అన్నారు. ప్రజలకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుడమేరు లాకులు ఎత్తివేయడం వల్లనే విజయవాడ ముంపునికి గురైందని ఫైర్ అయ్యారు. జల దిగ్బంధంలో చిక్కుకుని సహాయం కోసం ప్రజలు అర్జిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీకెండ్ ఎంజాయ్మెంట్ లో బిజీగా ఉన్నారా అని ప్రశ్నించారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో, బాధితులకి సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం కంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ముందుండి చేస్తున్నారని చెప్పారు. చేతగాక మీరు కాలువ గేట్ వదిలేటప్పుడు జాగ్రత్తగా అప్రమత్తం చేయక్కర్లేదా? ఈరోజు ఎంతమంది దాదాపు కోట్లాది రూపాయల ఆస్తులు నష్టపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మీ యొక్క పరిపాలన వల్ల. వీటందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి. కనీసం 5గురు చనిపోతే, అక్కడ 5గురు చనిపోతే ఇంతవరకు నాయకులు చాలామంది ఉన్నారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు, నారా లోకేష్ గారు, మంత్రివర్గాలు అంతా ఉన్నారు. ఈ మంత్రివర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టాలని చెప్పాను తప్ప ప్రజలకు మంచి చేద్దాము. కనీసం అక్కడ కుటుంబాలు రోడ్లు పడిపోయినాయి, ఆ బిల్డింగ్లన్నీ పడిపోయినాయి, ఇళ్లలోకి వాటర్లు వచ్చేసినాయి, కనీసం వాళ్ళు బయటకు వచ్చే అవకాశం లేదు. వాళ్ళకి కనీస అవసరాలు మనం తీర్చాలని చెప్పిన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. 29వ తారీఖున వాతావరణ శాఖ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో వర్షాలు ఉంటాయి కాబట్టి అందరూ గారు జాగ్రత్తగా ఉండాలని చెప్పని. ఏ ఒక్క అధికారైనా కదిలారా? ప్రభుత్వం నుంచి ఏ ఒక్క ప్రకటన అయినా వచ్చిందా జాగ్రత్తగా ఉండండి అని చెప్పని? ఎక్కడిగారా లేకుండా
ఈరోజు ప్రజానికం చనిపోయేంత వరకు గారు తీసుకొచ్చింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ చెప్పుతున్నాం. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో, నిలిచిన ప్రాంతాల్లో ఉన్నాయో అధికార యంత్రాంగం వెంటనే స్పందించాలి. పునరావాస కేంద్రాలకు తరలించి ప్రజానికానికి కావాల్సిన అన్ని సదుపాయాలు చేయాలి. వాటర్ మేనేజ్మెంట్ చేయడంలో, పరిస్థితిని ముందస్తుగా అంచనా వేయడంలో ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది అని చెప్పి మనం కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. కృష్ణానదికి ఎన్ని క్యూసెక్ల వాటర్ వస్తుంది, అలాగే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఎక్కడెక్కడ వర్షం పడితే విజయవాడ నగరం గుండా వెళ్తుంది, ఇవన్నీ తెలీదా? ఇవన్నీ చూడాల్సినటువంటి బాధ్యత మీది కాదా? ఈ తుఫాను పట్ల ప్రభుత్వం కానీ, విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ ఈస్ట్ కానీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తక్షణం భోజన అవసరాలు చూడాలి, తాగునీరు అందించాలి, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి, సురక్షిత ప్రాంతాలు తరలించాలి. ఇప్పటికైనా సరే ఈ ముందస్తు చర్యలు తీసుకోవడంలో, హెచ్చరికలు చేయడంలో, ప్రజల్ని తరలించడంలో ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెడ్ బుక్ తో టీడీపీ రాజకీయ దాడులకు పాల్పడితే బ్లడ్ బుక్ తో వైసీపీ కార్యకర్తలు ప్రతీకార దాడులకు దిగుతారని మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. రాజధాని ప్రాంతం ముంపుకి గురి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉంటే రాష్ట్రం విడిపోకుండా ఉండేదని ఖరాఖండిగా చెప్పారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ మాజీ ప్రజా ప్రతినిధులు విడుదల రజని, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మేకతోటి దయాసాగర్, గుంటూరు నగర డిప్యూటీ మేయర్ డైమండ్ పాపు, లాలుపురం రాము పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయిందని చెప్పారు. తిరిగి పేదవాడు గర్వపడేలా జగనన్న పాలన వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కంటే కూడా ఎక్కువ నష్టం కాంగ్రెస్ పార్టీకి, దానికంటే ఎక్కువ నష్టం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తీరని నష్టం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున పేద బలహీన వర్గాలకి సరైన న్యాయం చేసేటువంటి ఒక ప్రత్యామ్నాయం లేకపోవడం అనేది ఇప్పటికీ ఆయన మనసులో నిలిచి ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, భారతదేశంలో ఉన్నటువంటి యూపీఏ 1, యూపీఏ 2 గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ ఒక ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయనకి వెన్నుపూసలాగా ఈ రాష్ట్రం నుంచి 33 మంది ఎంపీలు ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వెనకమాలు ఉన్నటువంటి వారసుడుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, నా తండ్రి ఎంతమంది పేదవాళ్ళ గుండెల్లో నిలిచిపోయాడో వాళ్ళకంటే ఇంకా ఎక్కువ మంది గుండెల్లో, ఆ గుండె చప్పుడుకి పేదవాడు ఆర్తనాదాలకు దగ్గరగా ఉండాలనేటువంటి భావంతో, కృతనిశ్చయంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వైఎస్ రాజశేఖర గారికి ఘనమైన నివాళులర్పిస్తుంది. పోలీస్ శాఖ, తెలుగుదేశం పార్టీలో మరి మేము కూడా 5 ఏళ్ళు ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆస్తుల మీద కానీ ఎక్కడా దాడి చేయలేము మేము. ఈ రోజున రాజకీయ కక్ష కార్పణ్యాలు ఉన్నటువంటి గ్రామాల్లో జరిగితే జరుగుండొచ్చు, కానీ మేమంటూ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరిని కూడా మేము ప్రోత్సహించలేదు ఇటువంటి పనులకి. ఈ రోజున ఇదే పని పేర్ని నాని గారు రాజకీయంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఎంతోమంది విమర్శిస్తారు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించారా? మరి అటువంటిప్పుడు పేర్ని నానికే ఈరోజు మాజీ మంత్రి గారికి ఈరోజు రాష్ట్రంలో రక్షణ లేకపోతే రేపు పొద్దున మమ్మల్ని కూడా ఇదే పనిలో 2029లో ఇది పునరావృతం చేయమనేటువంటి ధోరణితో మీరు ప్రవర్తిస్తున్నారా? లేకపోతే ఇవన్నీ కూడా మీరు రెడ్ బుక్ ఉంది, మేము కూడా బ్లడ్ బుక్ ఒకటి రాసుకోమంటారా? మేము కూడా 4 బుక్లు మెయింటైన్ చేస్తే రేపు పొద్దున మీరు ఇంకా కొన్ని ఆంక్షలు ఉన్నాయో మీకు, రేపు పొద్దున ఇట్లాగే దాడులు జరుగుతూ ఉంటే మా చేతుల్లో కూడా మేము కంట్రోల్ చేయని పరిస్థితి వస్తుంది రేపు రాష్ట్రంలో. అందుకని అధికారం ఉందా, ప్రతిపక్షంలో ఉన్నాం అనేది కాదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి అంశతో ఉన్నటువంటి ఈ పార్టీ కంపల్సరీగా ఆయన రాష్ట్రంలో ఉన్నప్పుడు బాలకృష్ణ ఏ రకంగా రక్షించాడు? ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు, అటువంటి గొప్ప మనిషితో వచ్చినటువంటి పార్టీ ఇది. అవన్నీ మర్చిపోయారా? అందుకని ఈ రోజు ఏంటంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు మనం ఏదో మనకు ఏదో హక్కు ఇచ్చినట్టు అనుకోవద్దు. ఇది రాజుల పరిపాలన కాదు, సామంత రాజులు ఈ రాష్ట్రంలో లేనే లేరు.
ఇది ప్రజాప్రభుత్వ పరిపాలన, ఒక డెమోక్రసీలో ఉన్నాం బట్టి పేర్ని నాని గారి మీద దాడినటువంటి ఖండిస్తున్నాం. డెఫినెట్గా ఇటువంటి కనుక ఉంటే మటుకు మా కార్యకర్తలు అందరూ రాసుకుంటారు. ఒకవేళ నాయకులు మర్చిపోయిన, మంత్రులు మర్చిపోయిన బట్టి కార్యకర్తలు మటుకు మర్చిపోతారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. ఇక నుంచి ప్రతిరోజు ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ పార్కులలో మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తామని ప్రకటించారు. 20% ఉన్న గ్రీనరీని 50% పెంచడమే తమ లక్ష్యమని అన్నారు. గుంటూరు కొరటిపాడు వాకింగ్ ట్రాక్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వరరావు ప్రారంభించడం జరిగింది. అనంతరం పార్కులో మొక్కలు నాటారు. అలాగే పరిశుభ్రతలో భాగంగా శ్రమదానం చేసి పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ ని వారు కట్ చేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పదవి అలంకారం కాదని, బాధ్యత అని చెప్పి తాను చేపట్టిన అన్ని మంత్రిత్వ శాఖలకి పవన్ కళ్యాణ్ వన్నె తెస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో మార్పు కోసం జనసేనాని కృషి చేస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడప మాణిక్యాలరావు, నారదాస ప్రసాద్, సిక, బాలు, కటకం విజయలక్ష్మి, అలివేలమ్మ, జనసేన పార్టీ 44 డివిజన్ అధ్యక్షులు పవన్ వెంకీ, వాకింగ్ ట్రాక్ ప్రెసిడెంట్ కన్నసాని బాజీ, జనరల్ సెక్రటరీ బెజవాడ శివరామకృష్ణ పాల్గొన్నారు. రోజు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కొరిటిపాడు వాకింగ్ ట్రాక్ దగ్గర 44 డివిజన్ అధ్యక్షుడు పవన్ వెంకీ గారు, ఈ యొక్క ట్రాక్ యొక్క పాలకవర్గం బాజీ గారు, కృష్ణారెడ్డి గారు, వాళ్ళ పాలకవర్గం మొత్తం కూడా ఈ రోజున ఈ ట్రాక్ మీద బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర ఏర్పాట్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి సహకరించినటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే మా అందరి తరపున పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన వెంటనే పదవి అలంకారం కాదు, ఒక బాధ్యత అనే ఒక సూత్రాన్ని పాటిస్తూ అందులో భాగంగానే వారు ఏదైతే తీసుకున్నటువంటి శాఖలకి న్యాయం చేసే విధంగా రాష్ట్రం మొత్తం ఈరోజు 29% గ్రీనరీ ఉంది. గత ప్రభుత్వం కొట్టేసిన చెట్ల వల్ల చాలా నష్టపోయాం. మరలా దీన్ని 50% గ్రీనరీ తీసుకురావాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో, ప్రజలందరికీ మంచి ఆక్సిజన్ రావాలనే మంచి ఉద్దేశంతో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని మేము చేపట్టడం జరుగుతాం. అట్లానే మేము మొక్కలు నాటడమే కాదు, ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా మా నాయకులు, మా కార్యకర్తలు తీసుకుంటారు. మేము పశ్చిమ నియోజకవర్గంలో, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్లో కానివ్వండి, గవర్నమెంట్ పార్కులో కానివ్వండి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టబోతా ఉన్నాం. ఎక్కడా కూడా గుంటూరులో ఉన్నటువంటి ఎక్కడ పార్క్ అయినా కానీ, ప్రభుత్వ స్కూల్స్ అయినా కానీ అన్నిట్లో కూడా మొక్కలు ఉండాలి, పిల్లలకి మంచి ఆక్సిజన్ రావాలి. అది పెరిగి పెద్ద అయిన తర్వాత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా మంచి మొక్కలు తీసుకుని నాటే కార్యక్రమాన్ని మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మేము దాన్ని ప్రారంభించబోతా ఉన్నాం. వీటన్నిటికీ సహకరించినటువంటి ఫారెస్ట్ అధికారులకి, యొక్క మున్సిపల్ సిబ్బందికి, ఈ యొక్క ట్రాక్ యొక్క పాలకవర్గాన్ని మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక ముందుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పార్టీ తరఫున చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మొక్కలు నాటం దగ్గర నుంచి బ్లడ్ డొనేషన్ కానీ, క్లీన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా కార్యక్రమాలన్నింటినీ కూడా ఇవాళ మా పార్టీ ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ వెస్ట్ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ముందుగా పార్టీ తరఫున ఆయనకి కూడా అభినందనలు చెప్తూ, అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జనసేన వార్డు ప్రెసిడెంట్లు కానీ, జిల్లా కమిటీలో ఉన్నటువంటి నాయకులు కానీ, పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీని స్థాపించి ప్రజలకు సేవ చేయాలని చెప్పి వచ్చాడో దానికి అనుగుణంగానే ఇవాళ మా నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి సహాయ చర్యలకి, నిన్న చూసాం వర్షాలు పడినా కానీ చాలా వార్డుల్లో మున్సిపాలిటీ వాళ్ళకంటే కూడా ముందు మా వార్డు ప్రెసిడెంట్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటర్ను బయటకు పంపించే కార్యక్రమం కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా అవసరమైన ఏమో అవన్నీ కూడా చేయడంలో ముందున్నారు. ఇదే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి మా కార్యకర్తల నాయకులను కోరుకుంటూ, మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా
పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఒక మార్పు తీసుకొస్తాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ లేదంటే యువతకు ఉద్యోగాలు కానీ ఏదైనా సరే గతంలో కంటే కూడా భిన్నంగా ఒక మార్పు కోసం రాజకీయ పార్టీని స్థాపించాడో ఆ మార్పు అనేది రానున్న రోజుల్లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి హామీ ఇస్తూ మరొకసారి ప్రజలందరూ కూడా జనసేన పార్టీని ఆశీర్వదించండి, మీరు ఖచ్చితంగా ఆదరించండి. రానున్న రోజుల్లో మీకోసం పార్టీ కష్టపడదని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా ప్రధాన కార్యదర్శి గారికి ధన్యవాదాలు చెప్తూ జై జనసేన, జై హింద్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ కొనితెల పవన్ కళ్యాణ్ 53వ జన్మదిన వేడుకలు 23వ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు జనసేన పార్టీ అధ్యక్షులు దళవాయి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 23వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లాం వరదన్రావు, అంగన్వాడీ డ్వాక్రా సాధికారిత సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాం నవమి, జనసేన నాయకులు కొండవీటి శ్రీనివాసరావు, హుస్సేన్, అబ్దుల్, మిచేల్, వరలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. సినీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్న పవన్ కళ్యాణ్ అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఉన్నత పదవుల్ని అధిరోహించాలని కోరారు. ఎన్డీఏ కూటమిలో ఉన్న 3 పార్టీలు భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ లో మరలా అధికారంలోకి రావాలని, ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో మైకేల్ ఖాజా, నరేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం అండి. జనసేన పార్టీ 23వ డివిజన్ అధ్యక్షుడిని దళవాయి కిషోర్ని మాట్లాడుతున్నాను. నాతో పాటు వేరే మహిళలు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ వార్డు ప్రెసిడెంట్ లాం వరదన్రావు గారు, తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా 1971 సెప్టెంబర్ 2 సినిమా చరిత్రలో ఒక నవశకానికి నాంది. ఒక కొనిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి సినిమా రంగాన్ని భారతదేశం వైపు మొత్తం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసే విధంగా ఎన్నో రికార్డులని, ఎన్నో స్థాయిలని కూడా అతను బద్దలు కొట్టి తనకంటూ తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని తన పందాలో పవర్ స్టార్గా ఎదగటం జరిగింది. అదేవిధంగా మార్చి 14, 2014లో ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి ఇంకొక నవశకం మొదలుపెట్టారు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజున వారు రాజకీయ అరంగేట్రంతో జనసేన పార్టీని స్థాపించి దేశంలో నలుమూలలో ఉన్నటువంటి తెలుగువారి ఖ్యాతిని, తెలుగువారి యొక్క గొప్పదనాన్ని చాటే విధంగా ఈ రోజున భారతదేశము, ప్రపంచం నలుమూలల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నటువంటి ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వివిధ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు వారి అభినందనలు తెలియజేస్తున్నారు. రాష్ట్రం ఈ రోజున ఒక కంసుడి కబంధ హస్తాల నుంచి విముక్తి పొంది ఈ రోజున సస్యశ్యామలంగా ఆ దిశ వైపు అడుగు వేస్తున్నటువంటి దాంట్లో జనసేన యొక్క పాత్ర ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జనసేన పార్టీ కీలకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకొని అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారి 53వ పుట్టినరోజుని 23వ వార్డులో మేము ఘనంగా చేయడం జరిగింది. సామాజిక స్పృహకి ప్రతిరూపం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక దిక్సూచిగా కనపడుతున్నారు మనకి. ఎందుచేతనంటే గత 5 సంవత్సరాల అరాచక పాలన మనం చూసాము. మరి ఆ దుష్ట పాలన నుంచి మనం బయటపడాలంటే ఎన్ని అడ్డంకులు, ఎన్ని అవరోధాలు ఎదురొచ్చినా కానీ చివరికి సీట్ల పంపిణీలో కూడా ఇచ్చిన సీట్లను కూడా వెనక్కి ఇచ్చి మరి పార్టీ పరంగా త్యాగం చేసి తన క్యాడర్ని సమాయత్తపరిచి వాళ్ళని ఓదార్చి మనం గెలిపే ప్రధానంగా తీసుకోవాలి, ఈ దుష్టపాలనని మనం అణగదొక్కాలనే ఒక ఏకైక కృతనిశ్చయంతో మరి రాజకీయాల్లో అటువంటి వ్యక్తులు ఉండటం అనేది మనకి ఎంతో గొప్ప సంగతి. మరి అటువంటి మహానాయకుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఈరోజు మా 23వ డివిజన్లో జనసేన పార్టీ అధ్యక్షులు 23వ డివిజన్ అధ్యక్షులు దళవాయి కిషోర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ముందుగా జనసేన అధ్యక్షులైన గౌరవనీయులైన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మన జనసేన వీరమహిళల తరఫు నుంచి తెలియజేస్తున్నాము. మరి 23వ వార్డు అండి. 23వ వార్డులో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని వార్డు ప్రెసిడెంట్ అయిన కిషోర్ గారి ఆధ్వర్యంలో ఇంత ఘనంగా చేయడం చాలా సంతోషకరంగా ఉందండి. ఇదే విధంగా మా డిప్యూటీ సీఎం గారు అంచెలంచెలుగా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని కోరుతున్నామండి.
ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఆయన అనుకున్న ఈ పదవి కాకుండా ఇంకా మంచి పదవి రావాలని మా జనసేన కార్యకర్తలందరి అభిప్రాయం అండి. ఆయన ఆధ్వర్యంలో ఇప్పటికీ చాలా మంది చాలా సహాయ సహకారాలు అందుకున్నాము. ఇంకా ముందు ఇంకా మంచి కార్యక్రమాలు దాసరి కిషోర్ గారి ఆధ్వర్యంలో దళవాయి కిషోర్ గారి ఆధ్వర్యంలో 23వ వార్డులో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆయనకి థ్యాంక్స్ చెప్పారు. కూటమి నేతలు ప్రజా సమస్యల్ని గాలికి వదిలివేసి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు. అన్ని ఫైల్స్ ఆన్లైన్ లో ఉన్న మదనపల్లి ఘటనలో తమపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇటీవల కూటమి నాయకుల కుట్రతో పార్టీ మారిన పుంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా కౌన్సిలర్లు తిరిగి సోమవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడారు. డీజీపీని హెలికాప్టర్లో మదనపల్లికి పంపించారు. వరద సహాయక చర్యలకి ఎందుకు హెలికాప్టర్ పంపలేదని ఆయన ప్రశ్నించారు. ఒక డైవర్షన్ పాలిటిక్స్, అదేవిధంగా ఒక కక్షపూరితంగా వ్యవహరించే రాజకీయాలు ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ల పైన కక్ష సాధించేదానికి కేసులు పెట్టాలనే ప్రయత్నంలో భాగంగా ఒక పలువురిని మోసం చేసిన ఒక నటిని తీసుకొచ్చి అదేదో రాష్ట్రం సమస్య అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఆ కేసు పైన ఆధారపడినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ వాస్తవంగా వర్షం పడుతుంది, భారీ వర్ష సూచన ఉందని చెప్పే హెచ్చరికలన్నీ కూడా గాలికి వదిలేసి ఈరోజు విజయవాడలో ఇంత ఘోరమైన పరిస్థితి, ఈరోజు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన పెట్టిన దృష్టి ప్రజలపైన పెట్టలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని ఫైల్స్ ఆన్లైన్లో ఉన్నా కూడా మదన్పల్లిలో ఏదో కాలిపోయింది, ఏదో అయిందని చెప్పి సంబంధం లేని విషయానికి హెలికాప్టర్ పంపించి దాన్ని ఏదో ఒక సెన్సేషనలైజ్ చేసి అదేదో ఒక సమస్యలాగా సృష్టించారు. అదే హెలికాప్టరు ఈరోజు వరద సహాయ చర్యలకు ఎందుకు పంపించలేదని చెప్పి కూడా నేను ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు వాస్తవంగా నిజంగా మహిళలకి ఇబ్బంది జరిగి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో స్పై కెమెరాలు పెట్టి అమ్మాయిలందరూ కూడా ఇబ్బంది పడి చదువుకున్న అమ్మాయిలందరూ కూడా వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, మొత్తం అమ్మాయిలందరూ కూడా ధర్నా చేస్తే ఈ విధంగా జరిగింది, మాకు సెక్యూరిటీ లేదు, మాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని ధర్నా చేస్తే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే ఇది దీంట్లో ఏం లేదు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆయన కొడుకు ఇద్దరు కూడా మాట్లాడితే ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రజల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులు గురి చేయడం, ఉదాహరణకు పుంగనూరు మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ పార్టీ మారకపోతే కేసులు పెడతాము, లేకపోతే మీ పైన గొడవ చేస్తాం, మీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తామని చెప్పి బెదిరించి ఈరోజు పార్టీ మారమని ఒత్తిడి చేసిన పరిస్థితి మా నియోజకవర్గంలోనే పుంగనూరులోనే చూసాం. ఈరోజు అందరూ కూడా ఈరోజు మున్సిపల్ చైర్మన్ కానీ మిగతా కౌన్సిలర్లు అందరూ కూడా కానీ ఇవన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఇలాంటి రాజకీయాలు మానుకొని వాస్తవంగా మీరు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో సూపర్ 6 కానీ ఇంకోటి కానీ వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు సూపర్ 6 అనే మాట కూడా ఏ ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గాని లేకపోతే నాయకుడు గాని మాట్లాడే పరిస్థితి లేదు. వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీపై వాహనాల రాకపోకల్ని పోలీసులు నిలిపివేశారు. మరొక వైపు బ్యారేజీ గేట్లకి బోట్లు అడ్డుపడ్డాయి. ప్రజలు వాహనాలతో అక్కడ రద్దీ వాతావరణం ఏర్పడింది. ప్రకాశం బ్యారేజీ వద్ద సెకండ్ అలర్ట్ కొనసాగుతుంది. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. కాల్వాలకి 500 క్యూసెక్లు వదులుతున్నారు. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 24.4 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతోంది. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాటలు వేస్తున్నారని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ రాక్షస పాలన అంతమొందించి ప్రజాస్వామ్య పాలనకి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటైందని గుర్తు చేశారు. అన్యాయంగా చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు మద్దతు తెలిపిన ఏకైక రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, మహమ్మద్ నజీర్ అహ్మద్, జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్, గాద వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కాపు నాయకులు దాసరి రాము హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురికి పవన్ కళ్యాణ్ జన్మదిన పురస్కారాలతో పాటు అన్నదాత సుఖీభావ పురస్కారాలు ముఖ్య అతిథిగా ప్రదానం చేశారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో వల్లంరెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, వడ్లమాని రవి, రాజు, అడప మాణిక్యాలరావు, శనక్కాయల ఉమాశంకర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ, ముఖ్యంగా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాష్ట్రంలో పేద ప్రజలకు అండగా నిలబడి 2014లో జనసేన పార్టీ స్థాపించినప్పుడు కూడా 10 సంవత్సరాల పాటు ఎక్కడ అధికారం లేకపోయినా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాడుతూ, ముఖ్యంగా దేశంలో ఏ నాయకుడు ఎదురైనటువంటి అంశాల మీద తన ఆలోచన విధానాన్ని, ముఖ్యంగా కిడ్నీ బాధితుల అంశాన్ని విధానం దగ్గర గురించి, అలాగే ఆదివాసులకు సంబంధించినటువంటి పొలాలు లాక్కునేటువంటి క్రమంలో ఆయన చేసినటువంటి పోరాటాలు, ఇసుక కొరతను గత ప్రభుత్వంలో లేవనెత్తి ఇసుక ద్వారా ఎంతమంది కార్మికుల రోడ్డు మీద పడ్డారో అటువంటి అంశాలన్నీ కూడా దేశ చరిత్రలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా అనేక అంశాల మీద పోరాడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా అండగా నిలబడినటువంటి పవన్ కళ్యాణ్ గారు మనందరూ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం. అటువంటి మహానాయకుడి జన్మదినాన్ని మనందరం కూడా ఈరోజు ఆయన అధికారంలో భాగస్వామి, ఎంతో రాష్ట్రానికి వెనుకకు ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన తీసుకుంటున్నటువంటి ప్రతి అడుగు కూడా అసెంబ్లీలో మేమందరం కూడా చూస్తా ఉన్నాం. ఏ అంశం మాట్లాడినా కూడా దాంట్లో ఎంతో లోతుగా అధ్యయనం చేసి ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పవర్ స్టార్ ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత 55వ జన్మదిన ఏమో మాకు సత్తెనపల్లిలో అయితే 55 అన్నాడు. ఈ సత్తెనపల్లిలో మరి అడిగితే 55 అని చెప్పారు. ఇప్పుడు నర్సింహము 57 అంటున్నాడు. మరి ఏదైనా జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్ళు భగవంతుడి దగ్గర ఆయుధారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మంచి కళాకారుడు, దర్శకుడు, నిర్మాత, సామాజికవేత్త, రాజకీయ నాయకుడు, ఏ రకంగా ఒక వ్యక్తి ఇన్ని రంగాల్లో కూడా మరి రాణిస్తూ ఈ రోజున 10 సంవత్సరాలుగా ఒక రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ పోరాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, అప్రజాస్వామ్య పాలన జరుగుతుందని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కోసం తపన పడి ఈ రాష్ట్రం సర్వనాశనమైనటువంటి సందర్భంలో ఈ రాష్ట్రాన్ని ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పదంలో చెందగలదు. అమరావతి రాజధాని కానీ, పోలవరం కానీ మనం పూర్తి చేసుకోగలం అని నమ్మి మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్గా చూస్తుంటే అద్భుతంగా ఉంది. వాళ్ళ నిజంగా మాటలు చెప్పడం, వాళ్ళ యొక్క ఆనందాన్ని రైతులు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలామంది రైతులు వచ్చారు. వాళ్ళందరికీ నగదు ప్రోత్సాహంతో పాటు సన్మానం చేసి మొక్క ఇచ్చి మెమెంటో ఇచ్చి సత్కరించాం. అలాగే మరొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయం సాధన కోసం పనిచేస్తున్నారో
ఈ రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కానీ ఇంకా అనేక పదవులు చేపట్టి ఆయన దానికి 100% న్యాయం చేసేటువంటి నేపథ్యంలో మా వంతు కృషిగా రైతులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమం పెట్టాం. చాలా చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం జయం ఏదో అదే మా జయం, అదే మా లక్ష్యం. అలాగే చిరంజీవి గారు మాకు నేర్పిన సేవ, అదే సేవలో బాటలో మేము నడుస్తున్నాం. గర్వపడుతున్నాం. చిరంజీవి అభిమానిగా నేను గర్వపడుతున్నాను. జనసేనగా నేను గర్వపడుతున్నాను. అలాగే నా చుట్టూ ఉన్నటువంటి నా స్కూల్ డైరెక్టర్స్, అభిమానులు, ఫ్యాన్స్ చెప్పక్కర్లేదు. వీళ్ళందరూ కూడాను చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ అభిమానులు. ఇంత అభిమానం చేసినటువంటి మెగా ఫ్యామిలీ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఆ తల్లి అంజనాదేవి కడుపును పుట్టినటువంటి కొడుకులు నిజంగా ఈ రాష్ట్రానికి ఒక నా దృష్టిలో అయితే వీళ్ళు నిజంగా కోహినూరు డైమండ్స్ లాంటి వ్యక్తులు. ఒక చిరంజీవి, ఒక పవన్ కళ్యాణ్, ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో పుడతాం. ఈ రాష్ట్రం యొక్క అదృష్టం. ఈ రాష్ట్రం అదృష్టం ఏంటంటే మెగా హీరోస్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్. వీళ్ళు లేకపోతే ఈరోజు రాష్ట్రంలో ఇంతమంది పేదలను ఆదుకోవటం, అభిమానులు ఆదుకోవటం ఎవరి వల్ల కాదు. ఎన్ని సేవలు చేస్తున్నారు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు. 30 కోట్లు రైతులకు ఇచ్చిన మహనీయుడు, ఈ దేశంలో చరిత్రకెక్కిన గణనీయుడు ఓన్లీ పవన్ కళ్యాణ్. వేరే రాజకీయ నాయకులు ఎవరు లేరు. కాబట్టి మిత్రులారా, మీ మీడియా అందరికీ మేము కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం అందరం కృషి చేద్దాం. మీ వంతు బాధ్యత మీరు కోఆపరేట్ చేయండి. సాయినాథ ఓల్డ్ ఏజ్ హోమ్ సొసైటీ తులసి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తులసి అరుణ్, టీడీపీ నాయకురాలు గంటా మౌలిక ఆధ్వర్యంలో గుంటూరు నగరంపాలెంలోని 3 బొమ్మల సెంటర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ బర్త్డే కేక్ ని అరుణ్, మౌలిక కట్ చేసి అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. సందర్భంగా పవన్ కళ్యాణ్ జీవితాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా పెద్దబ్బాయి, గంధం చలపతి, నంది సరస్వతి, జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఒక నరకాసుడి పాలన నుండి విముక్తి చేసినందుకు ఇది ఒక దీపావళి. కాబట్టి మన క్రికెట్లో అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ మాట వింటేనే చాలా మందికి ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వడానికి మేము ఇంకా అలాంటి సాయి శక్తిలో మేము ఇలాగ పోరాడతాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సంఖ్యల నుంచి ఇప్పుడు మన రాష్ట్రం బయటికి వచ్చింది అంటే కూటమి వల్లనే. ప్రతి ఒక్కరికి తెలుసు కూటమి ఇంత దిగ్విజయం సాధించింది అంటే దాంట్లో కీ రోల్, అందరికన్నా చాలా ఇంపార్టెంట్ రోల్ మన పవన్ కళ్యాణ్ గారే పాటించారు. సో అలాంటి మహానాయకుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వరదలతో అందరూ బాధపడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా బయటికి రాకపోయినా ఆయన అభిమానులు ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఆయన ఏదైతే స్ఫూర్తినిచ్చారో, ఆయన ఏదైతే పిలుపునిచ్చారో ప్రతి యువత అందరూ కూడా చెట్లు నాటండి, మొక్కలు నాటండి అని ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపుని అందరూ కూడా ముందుకు తీసుకువెళ్తూ మొక్కలు నాటడం కావచ్చు, ఆయన పేరు మీద అందరికీ అన్నదానాలు కావచ్చు, ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అవసరం ఉన్న వాళ్ళందరికీ కావాల్సిన సహాయాలు అందించడం కావచ్చు, ఆ మహానాయకుడి పేరు మీద ఈ కార్యక్రమాలందరూ కూడా చాలా ఆనందంగా చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఆయన నాయకత్వంలో ఇంకా ఎన్నో జరగాలని, ఇలాంటి పుట్టినరోజులు మరింకా ఎన్నో రావాలి అని, ఇలాంటి సంబరాలు ముందు రోజుల్లో ఇంకా మరెన్నో రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.